యేసుక్రీస్తు నామములో మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న ప్రియమైన వాళ్ళరా. ఒక మంచి మాట నేను మీకు తెలియజెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాను. మరియు ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే మనల్ని పుట్టించింది ఎవరు అంటే దేవాది దేవుడు. ఆ దేవుడి గురించి నేను మీకు తెలియజెప్పాలని దయచేసి మీరు వినండి, శ్రద్ధగా వినండి. ఒకవేళ ఇష్టం లేకపోతే దాన్ని డిలీట్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. కానీ మంచి మాట, మనకు ప్రయోజనకరమైన మాట. ఎందుకంటే మన సృష్టికర్త గురించి తెలుసుకోవాలని ఆశ కొంతమందికి ఉంటుంది. ఆ కొంతమందిలో నేను మీకు తెలియజెప్పాలని ఆలోచన కొన్నాను. నిజానికి దేవుడు తెలుసుకోవాలంటే ఈ రోజుల్లో చాలామంది దేవుళ్ళు ఎక్కువైపోయారు. మరి అందులో నిజ దేవుడిని తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి? ఏ విధంగా తెలుసుకోవాలో అనేకమైనటువంటి పుస్తకాలేం చదవవసరం లేదు. అనేకమైన గ్రంథాలు చదవవసరం లేదు. మనకు కనీసం ఒక ఇంకిత జ్ఞానం అనేది ఉంటది. ఆ ఇంకిత జ్ఞానం వల్ల, ఆలోచన వల్ల దేవుడంటే ఈ విధంగా ఉండాలి కదా అనే ఆలోచన మీకు కలగాలి ప్రియమైన వాళ్ళారా. క్రైస్తవం అంటే ఏదో మతం అని కొంతమంది దీని మీద రుద్దారు. మతం అంటే మతి లేనివాడు మాట్లాడేదే మతము. మరి దేవుని గురించి మాట్లాడేవాడు, దేవుని యొక్క జ్ఞానాన్ని చెప్పేవాడు, దేవుని యొక్క కుమారుడు అవుతాడు. దేవుడు పంపగా వచ్చినటువంటి మేము దూతల లాంటి వాళ్ళమే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు అంటే ఏ పాపము లేనివాడు. ఏ పాపం లేనివాడు. పాపంతో ఉన్నవాడు మనిషి అంటే మనము. కాబట్టి ఏ పాపం లేనివాడు దేవుడిని మనం ఎన్నుకోవాలి తప్పించి, ఆ దేవుడే మందు కొట్టి, దేవుడే అమ్మాయిలతో డాన్స్ చేసి, దేవుడే చెడ్డ పనులన్నీ చేస్తూ ఉంటే ఆ వ్యక్తిని మనము దేవుడిని ఎలా సంబోధిస్తాం? ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియమైనవారా. దేవుడు అంటే అది ఎవరైనా కానివ్వండి. దేవుడు అంటే ఏ పాపం లేనివాడు. దేవుడు అంటే పరిశుద్ధులు. దేవుడు అంటే మరి కల్లా కపటము, మధుమత్సములు లేనివాడు. కాబట్టి ఆ వ్యక్తిని దేవుడు మనం సంబోధించుకోవాలి. ఉదాహరణకి మరి ఒక స్మగ్లర్ ఉన్నాడు. మంచివాడు చెడ్డవాడు అంటే చెడ్డవాడని చెప్తుంటాం. ఒక వీరప్పన్ ఉన్నాడు. మంచివాడా చెడ్డవాడా అంటే చెడ్డవాడని చెప్పుకుంటాం. ఎందుకని? వాళ్ళు చేసే క్రియలను బట్టి చెడ్డవాడని చెప్తున్నాము. అలాగే మంచివాడని చెప్పడానికి ఒక గాంధీ గారు ఉన్నారు, ఒక అంబేద్కర్ గారు ఉన్నారు, ఒక వివేకానంద గారు ఉన్నారు. వీళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళని చెప్తే వీళ్ళు మంచివాళ్ళు అని చెప్పుకుంటాం. ఈ వ్యత్యాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా చెప్పారా? అంటే ఇంకిత జ్ఞానం. ఆ ఇంకిత జ్ఞానంతో మనం ఆలోచన చేస్తే ఎవరు మంచి దేవుడు, ఎవరు చెడ్డవారు? దేవుడు అంటే పరిశుద్ధుడు. దేవుడు అంటే ఏ పాపం లేని వాడు దేవుడు అంటారు. దీని గురించి అనేక గ్రంథాలు చదవవసరం లేదు. మనం కాస్త బుర్ర పెట్టి మనం ఆలోచనిస్తే మనకి అర్థం అవుతుంది ఎవరు నిజ దేవుడు, ఎవరు అబద్ధపు దేవుడు. ఇది మతాన్ని బోధించట్లేదు. సృష్టికర్తని దైవాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను. ఇది మతం కాదు. మతాన్ని బోధించేవాడు నరకానికి వెళ్ళిపోతాడు. దేవుడి మార్గాన్ని బోధించేవాడు దేవుడి చోటికి, ఆ పరలోకానికి చేరుకుంటాడు. మిమ్మల్ని కూడా ఆలోచించమంటున్నాను. ఇది మతం కాదు, ఇది దేవుని యొక్క జ్ఞాన గ్రంథము. ఆలోచించండి కాస్త. ఎవరో ఏదో చెప్తే మీరు తెలుసుకున్నంత అవివేకులు కాదు, మీరు మహాజ్ఞానులు. మీకు అన్నీ తెలుసును. అయితే మీరు కొంత ఆలోచించాలి దేవుడి గురించి. దేవుడు అంటే పాపం చేసిన వాడు దేవుడా? మనం పాపం చేస్తాం. మనం బలహీనలు కాబట్టి, మనుషులు కాబట్టి దేవుడు మనలాగే పాపం చేస్తాడా? కాబట్టి కాస్త ఆలోచిస్తారని నేను మీకే విడిచిపెట్టి, మరి దేవుడి కాపుదల, దేవుడి రక్షణ అందరికీ దేవుడి ఆశీస్సులు ఉండాలని, దేవుడి కాపుదల ఉండాలని దేవుడు దీవించి నడిపించును గాక. ఆమేన్.